పీఏసీ చైర్మన్ ను నిబంధనల ప్రకారమే నియమించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ విషయంపై స్పీకర్ చట్ట ప్రకారమే ముందుకెళ్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఇష్టానుసారంగా మాట్లాడుతోందన్న శ్రీధర్ బాబు ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయామన్న బాధతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ప్రభుత్వానికి సంబంధించి అయ్యో మేము ఉండకపోతేమే అని ఒక బాధతో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజాస్వామిక వ్యవస్థలను కాల రాసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలయంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేసిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను నడిపారు. మళ్ళా వారు వచ్చి అడుగుతూ ఉన్నారు. గౌరవ శాసన సభాపతి గారు రూల్స్కి అనుగుణంగా ఈరోజు ప్రెసిడెంట్స్కి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయటం జరిగింది.